హలో అందరికీ గాయస్, నిజం చెప్తున్నాం. ఎప్పుడు ఇలా అనిపించలే. షిఫ్ట్ ఎంత ఘోరంగా వెళ్తుందంటే దారుణంగా ఉంది. ఈరోజు ఎప్పుడు అయిపోతుందా అని ఉంది. అసలు టైమే కావట్లే, మెల్లిగా పోతుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ అయిన షిఫ్ట్, డబుల్ షిఫ్ట్ ఈరోజు 7 to 10. సో 15 hours షిఫ్ట్ అన్నమాట. నైట్ అసలు తినలే. వాటర్ మిలన్ తినేసి పడుకున్నా. నిన్న లంచ్ లేట్గా చేసిన కాబట్టి మార్నింగ్ నుంచి ఏం తినలే. బ్రేక్లో ఏమైనా తిందామంటే అసలు బ్రేకే లేదు. ఆడిట్ చెక్ అని చెప్పి ఒక ఆఫీసర్ వచ్చింది, ఒక లేడీ. దాని తర్వాత మేనేజర్, నేను మార్నింగ్ స్కిమ్ చేశాము. ఏరియా మేనేజర్, అసిస్టెంట్ ఏరియా మేనేజర్, ఆడిట్ చెక్ ఆఫీసర్, మా వెన్యూ మేనేజర్ ఆఫీస్ రూమ్లోనే ఉన్నారు మార్నింగ్కి వెళ్ళి. మా వెన్యూ మేనేజర్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వచ్చినా బ్రేక్ తీసుకుందాం అంటే అసలు లేనే లేదు. ఇక నాకు ఎప్పుడు అడగలే నేను ఇట్లా బ్రేక్ తీసుకుంటే ఆకలి అవుతుందని చెప్పి. ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. నైట్ కూడా తినలే కదా. వెళ్ళి చెప్పా మా మేనేజర్ తోటి, ఐఎమ్ స్టార్వింగ్, ఐ వాంట్ గో ఫర్ ఏ బ్రేక్ అని చెప్పి. ఇక మేనేజర్ నుండి కూడా చూస్తున్నావు కదా, నేను కూడా తీసుకోలే అని చెప్పి చెప్తా ఉండు. ఏం చెప్తా, సరే ఎప్పుడు అయిపోతా అని చూస్తున్నాం. బిజీ ఏం లేదు ఈరోజు. ఇది మా స్టాఫ్ రూమ్ అన్నమాట, చిన్నగానే ఉంటుంది. ఇక్కడనే అంతా గజిబిజి చెత్తగా ఉంది. చూపెడతామంటే బాగాలేదు. నార్మల్గా ఇట్లుండదు, అంత క్లీన్ చేసుకొని ఉంటాం. స్టాఫ్ రూమ్, కిచెన్ అంటారు ఏముండదు. ఒక సింక్, ఒక ఓవెన్ ఉంటుంది దీంట్లో, అదన్నమాట. దిస్ ఈస్ హౌ ఐ లుక్స్ ఇన్ మై ఆఫీస్. ఇది యూనిఫామ్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ 2 నా పేరుతోటి ఒక కార్డు ఉంటుంది. ఇది ఒక కార్డు, ఇది నా కంపెనీ మార్నింగ్ స్కిమ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ దిస్ ఈస్ థింక్ 25 బ్యాడ్జ్. సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్. ఏం లేదు, ఈ వీడియో ఎందుకు తీసిన అంటే నా లుక్స్ చూపించనిక. నైట్ ఎంత 4-5 hours పడుకున్నాను అనుకుంటాం. నిద్ర కూడా వస్తుంది. ఒకటైతే పెట్టుకున్నా, ఒక కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తాను అన్నమాట. వాటిలో మంచి క్వాలిటీస్ తీసుకుంటా. సో ఒకటి పెట్టుకున్నాను అనమాట. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ పడుకోవద్దు. మళ్ళీ పడుకుంటే డైరెక్ట్ మళ్ళీ నైటే. మళ్ళీ మధ్యలో అలాంటివి ఖాళీగా ఉన్న పడుకోవద్దు, వర్క్లో ఉన్న పడుకోవద్దని ఫిక్స్ అయినా. అది మనం నార్త్ సైడ్ ఒక యూట్యూబర్ ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంటే విను, మంచి క్వాలిటీయే కదా, రోజంతా ఒక క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేయొచ్చు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. కొన్ని కావాలంటే చెప్తా మీకు. నేను చూసేటివి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మూవీస్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు నాకు. యూట్యూబ్లోనే కొన్ని ఉంటాయి ఛానల్స్, పాడ్కాస్ట్, అది రా టాక్స్ అని చెప్పి, ప్రమోషన్ అని కాదు. ఇక కొన్ని మంచి విషయాలు అందరితో షేర్ చేసుకుంటే, మంచి వీడియోలు చూస్తే మంచిదే కదా, అందరికి మంచిదే. దాని తర్వాత ఆయన పేరు ఏజ్యూడ్. ఇంతకుముందు ఫ్యాషన్ గురించి చేస్తూ ఉండే, చిల్లరగా ఉండే ఆ వీడియోస్. కానీ ఇప్పుడు పర్లేదు, ఒక కంటెంట్ తోటి వచ్చిండు. సొసైటీలో ఏం జరుగుతుంది ఏందని చెప్పి ఒక కరెంట్ అఫైర్స్ టైప్లో నేను చూస్తాను జనరల్గా టైంపాస్కి. కానీ తెలుస్తుంది బయట ఏం జరుగుతుంది అని చెప్పి. 4 మంచి మాటలు చెప్తూ ఉంటారు, వినాలి. ఏమంటారు? రెడ్ బుల్ ఫ్రెండ్స్, షుగర్ ఫ్రీ అంట, కానీ తీయగా ఉంది. డైట్ కోక్ అంటారు, మళ్ళీ తీయగా ఉంటుంది. ఏందో నాకైతే తెలియదు, కానీ బాగానే ఉంటుంది. అది మ్యాటరు. సో చెప్పడం మర్చిపోయినా. ఒక తమ్ముడు ఉండే, తమ్ముడు అంటే తమ్ముడు కాదు, వరుసకి అల్లుడో బామ్మడిదో అవుతాడు మా ఊరాయననే.
విలేజ్ ఆయన. వయసులో చాలా చిన్నోడు. ఆ, తను చెప్పాక కూడా నేను చూడు ఇలానే చూస్తున్నా, నాకు అంత అలవాట్లేదు మాట్లాడు అది అంతా. కొన్ని టిప్స్ చెప్పా, మిస్టేక్స్ చిన్నోడైనా చెప్పిండు. ఎందుకు అప్రిషియేట్ చేసి చెప్తున్నా అంటే, ఈ కాలంలో ఎవడేం చేస్తే మనకేంది అని చెప్పి ఉండే కాలం ఇది. అలాంటిది అల్లుడవుతాడు నాకు తెలిసి. మామ అని మెసేజ్ చేసిండు ఇన్స్టాలో, మామ ఇవి ఫాలో అవ్వు ఈ టిప్స్ అని చెప్పి కొన్ని రీల్స్ షేర్ చేసిండు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్న వీడియోలో నువ్వు బ్లాగ్ చేస్తుంటే చూసా, సో నెక్స్ట్ వీడియోలో మంచిగా చేయమని చెప్పి చెప్పిండు. కెమెరాని చూసుకుంటూ మాట్లాడమని చెప్పి మంచిగా అనిపించింది నాకు. చూడంగానే మెసేజ్ చేసిండు కదా, హ్యాపీగా ఫీల్ అయినా. అంతే ఫ్రెండ్స్, కలుద్దాం మళ్ళా. చేస్తూ ఉంటా వీడియోస్. లాస్ట్ వీడియోకి 18 వ్యూస్ వచ్చినా రాకున్నా వీడియోస్ పెడతానే ఉంటా. సీ యూ దెన్, బాయ్.